నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఇప్పుడు కెమికల్స్ కంపెనీలో ఏవైతే ఉన్నాయో ఆల్ఫాబెటికల్ సిలోనే ఉన్నాం. ఇంకా చాలా ఉన్నాయి, జెడ్ వరకు వెళ్ళాలి. ఇప్పుడు కెమికల్స్ కంపెనీలో ఇంకో 3 కంపెనీలు. గుజరాత్ ఫ్లోరోకెమికల్స్ చూద్దాం అదేందో. గుజరాత్ ఫ్లోరోకెమికల్స్ ఇప్పుడు మనం ఫండమెంటల్స్కి వెళ్తున్నాం. గుజరాత్ ఫ్లోరోకెమికల్స్, గుజరాత్ ఫ్లోరో. ఈ గుజరాత్ ఫ్లోరోకెమికల్స్ ఏదైతే ఉందో క్వార్టర్స్ లాస్ట్ ఇయర్ 205 వస్తే ఈ సంవత్సరం 357 కోట్లుగా రావడం జరిగింది. సెకండ్ క్వార్టర్ సెప్టెంబరు. యాన్యువల్ వచ్చేటప్పటికి 776, లాస్ట్ ఇయర్ వస్తే 1080 కోట్లు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. టీటీఎం అంటాం. ఈక్విటీ వచ్చి చిన్న కంపెనీ 11 కోట్లు, 4887 కోట్లు రిజర్వ్లు ఉన్నాయి, 1735 బారోయింగ్స్ ఉన్నాయి. క్యాష్ ఫ్లో వచ్చి 14. ఇన్వెస్టర్స్ ప్రమోటర్ స్టేక్ వచ్చి 66.08, ఎఫ్ఐలు వచ్చి 4.99, డిఐలు వచ్చి 3.90, పబ్లిక్ వచ్చి 25.04. పీర్స్ వచ్చి ఇవన్నీ కెమికల్స్ సంబంధించినవి. చూద్దాము. చార్ట్ వచ్చేటప్పటికి ఆల్రెడీ 50 డేస్ మూవింగ్ యావరేజ్ దిగిపోతుంది. తర్వాత ఈ గుజరాత్ ఫ్లోరోకెమికల్స్ ఏం చేస్తుంది కెమికల్స్ చూద్దాం. ఇది ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇది కూడా స్పెషాలిటీ కెమికల్స్కి వస్తాయి. హెచ్ఎఫ్ బేస్డ్, టీఎఫ్ఈ బేస్డ్, కేఎఫ్ బేస్డ్, ఇక రిఫ్రిజిరేటర్స్, కెమికల్స్, కాస్టిక్ సోడా కూడా ఉంది దీనికి. కార్బన్ టెట్రాక్లోరైడ్, క్లోరైన్, మెథిలైన్ డైక్లోరైడ్, హైడ్రోక్లోరైడ్ యాసిడ్, సోడియం హైడ్రోజన్ సల్ఫేటు, హైడ్రోజన్ గ్యాస్, ఫ్లోరోస్పార్ ఎనీ అన్నమాట. ఇది వీళ్ళ యొక్క కంపెనీ యొక్క గుజరాత్ ఫ్లోరోకెమికల్స్ యొక్క ఇన్ఫర్మేషన్. ఇది ఎక్కడుంది, ఏముంటుంది, అబౌట్కి వెళ్తే కంపెనీ యొక్క ఏమేమి ఉంది, మేనేజ్మెంట్ ఎవరు, హిస్టరీ. ఇది లెగరసీ ఆఫ్ 30 years ఇన్ ఫ్లోరిన్ కెమిస్ట్రీ. జిఎఫ్ఎల్ స్టాండ్స్ స్ట్రాంగ్ ఇన్ ఫ్లోరో ప్రొడక్ట్స్ మార్కెట్స్, గ్లోబల్ ప్రెజెన్స్, విజన్. ఓకే, ఇది సింపుల్గా మనం ఇప్పుడు గ్రాఫ్లోకి వెళ్తున్నాం. గ్రాఫ్లో గుజరాత్ ఫ్లోరోకెమికల్, గుజరాత్ ఫ్లోరోకెమికల్స్, గుజరాత్ ఫ్లోరోకెమికల్స్ రెడీగా ఉంది పెరగడానికి. 348690లో ఉంది గ్రాఫ్. ఓకే, రెడీగా ఉంది. గుజరాత్ ఫ్లోరోకెమికల్ జిఎఫ్ఎల్, గుజరాత్ ఫ్లోరోకెమికల్స్ అన్నా ఫ్లోరోకెమికల్స్ అన్నా ఒకటే. ఇది ఫ్లోరోకెమికల్స్ ఉంది. ఆల్రెడీ 40,174 నుంచి ఫాలో అయింది. 35 రూపాయలు, 3500 కోట్లు, 3487 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. ఇది 5 days మూవింగ్ యావరేజ్ 35.29 కిందనే ఉంది. ఇది మన ధర 5 days కంటే డౌన్లోనే ఉంది. 35.13 10 days దానికంటే కూడా తక్కువలోనే ఉంది. 20 days 36.23 దానికంటే కూడా తక్కువనే ఉంది. కానీ ఎంఎస్సిడి మాత్రం బయింగ్ చూపిస్తుంది. ఫ్లోరోకెమికల్ ఇక్కడ ఎంఎస్సిడి బయింగ్లో చూపిస్తుంది. ఇప్పుడు గ్రాఫు అన్నిటికంటే లో ఉంది, కానీ ఎంఎస్సిడి మాత్రం బయింగ్ చూపిస్తుంది. తర్వాత మనము అంటే గుజరాత్ ఫ్లోరోకెమికల్ కాబట్టి నేను అనేది ఏంటిదంటే మీరు ఇక్కడికి వెళ్ళి చూడవచ్చు. ఏది మన అక్కడ ఫ్లోరోకెమికల్స్ గుజరాత్ అంటే షేర్ హోల్డింగ్ అనమాట. షేర్ హోల్డింగ్ వెళ్ళినట్టయితే మనకు ఒక ఐడియా వస్తుంది ఇది ఏ కంపెనీ అనేది. మీకు ఐడియా కోసం టాప్ షేర్ హోల్డింగ్ కొడితే ఐనాక్స్ లీజింగ్ అండ్ ఫైనాన్స్ వాళ్ళది అనమాట. ఇది పేరు గుజరాత్ ఫ్లోరోకెమికల్స్ కానీ వాళ్ళది కాదు. దేవనాశు, సిద్ధాబా వీళ్ళంతా మామూలు. ఓకే, ఇక సెకండ్ వన్ వచ్చి జిహెచ్సిఎల్, గుజరాత్ హెవీ కెమికల్స్ లిమిటెడ్, జిహెచ్సిఎల్ చూద్దాం. ఇదేందో క్వార్టర్స్ వచ్చేటప్పటికి లాస్ట్ ఇయర్ వచ్చి 110 కోట్లు, ఈ సంవత్సరం 293 కోట్లు రావడం జరిగింది. సెకండ్ క్వార్టర్ స్టాండ్ అలోన్ కూడా 109కి 289. ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్ యాన్యువల్కి వచ్చేటప్పటికి 634, 1157 కోట్లు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. బ్యాలెన్స్ షీట్లోకి వస్తే 96 కోట్లు షేర్ క్యాపిటల్, రిజర్వ్లు వచ్చి 3494 కోట్లు ఉంది. క్యాష్ ఫ్లో వచ్చి 198. ఇన్వెస్టర్స్ ప్రమోటర్ స్టేక్ వచ్చి 19.03, ఎఫ్ఐఏలు వచ్చి 22.40, డిఐలు వచ్చి 11.82, పబ్లిక్ మాత్రం 46.74 ఉంది. ఇక్కడికి వెళ్ళి మనము ఇక్కడ మనీ కంట్రోల్కి వెళ్ళి ఇక్కడ జిహెచ్సిఎల్ కనుక మనం ఎంటర్ చేసినట్టయితే మనకి ఐడియా వస్తుంది ఈ కంపెనీ ఎవరిది అని. జిహెచ్సిఎల్
గుజరాత్ హెవీ కెమికల్స్ షేర్ హోల్డింగ్కి వెళ్ళాలి. షేర్ హోల్డింగ్కి వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ టాప్ షేర్ హోల్డింగ్ క్లిక్ చేస్తే జెమ్స్ కమర్షియల్, హిందుస్థాన్ కమర్షియల్, బంజాక్స్ లిమిటెడ్, హేబోనౌట్, ఓకే వీళ్ళదనమాట. అంతేగాని గుజరాత్ పేరు ఉంది కానీ గుజరాత్ వాళ్ళది కాదు. ఇది సింపుల్గా మనము గమనించాలి. ఇక్కడ గ్రాఫ్కి వచ్చేద్దాం. జిహెచ్సిఎల్ ఎంటర్ చేస్తున్నా. గుజరాత్ జిహెచ్సిఎల్ ఇది బాగా బాటంకి వచ్చింది. 708 రూపాయల నుంచి 570కి వచ్చింది. రెడీగా ఉంది పెరగడానికి, పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు అంటే 568.84 5 డేస్ దాటింది. 10 డేస్ 572 కరెక్ట్గా అక్కడే ఉంది. 20 డేస్ 593 కొంచెం ఇంకా రాలేదు. 5 డేస్ మాత్రం దాటింది. ఇప్పుడు ఇంకా పెరిగే అవకాశాలే కనబడుతున్నాయి. జిహెచ్సిఎల్ ఇక్కడికి వెళ్తున్నాం. మళ్ళీ జిహెచ్సిఎల్ ఇక్కడ గ్రాఫ్ రెడీగా ఉందన్నమాట. ఇగో పెరగడానికి రెడీగా ఉంది. ఎంఎస్సిడి రెడీగా ఉంది. ఆర్ఎస్ఐ కూడా రెడీగా ఉంది. జిహెచ్సిఎల్ పెరగడానికి రెడీగా ఉంది. ఇది జిహెచ్సిఎల్. థర్డ్ వన్ వచ్చి దీపక్ ఫర్టిలైజర్స్. ఈ దీపక్ ఫర్టిలైజర్స్ ఏంటో చూద్దాం. ఇది కూడా రెడీగా ఉంది, కాకపోతే ఫాల్ ఉంది. ఎక్కడో కొంచెం సపోర్ట్ తీసుకుంటుంది. ఇప్పుడు తీసుకోవాలి. ఎంఎస్సిడి అయితే సపోర్ట్ తీసుకోవడానికి చూపిస్తుంది. ఎంఎస్సిడి దీపక్ ఫర్టిలైజర్స్, ఈ దీపక్ ఫర్టిలైజర్స్ ఏం పనిచేస్తుందో చూద్దాం. లాభం ఎట్లుందో చూద్దాం. ముందు గ్రాఫ్ చూస్తున్నా. 1162 నుంచి 789.70కి వచ్చింది. 5 డేస్ మూవింగ్ 802 దానికంటే కిందనే ఉంది. 803 10 డేస్ దానికంటే కిందనే ఉంది. 849.90 20 డేస్ కంటే కిందనే ఉంది. 789.70 బేస్లో 5 డేస్ అది ఇప్పుడు ప్రజెంట్ అది దాటితే తప్ప ఇది పెరిగే అవకాశాలు కనపడట్లేదు. ఎంఎస్సిడి మాత్రం చూపిస్తుంది. ఇప్పుడు మనము దీపక్ ఫర్టిలైజర్స్ గ్రాఫ్లోకి వెళ్దాం, అదే ఫండమెంటల్కి వెళ్దాం. దీపక్ ఫర్టిలైజర్స్ ఈ క్వార్టర్స్ వచ్చేటప్పటికి లాస్ట్ ఇయర్ 93 వస్తే ఈ సంవత్సరం 276 వచ్చింది. అంటే 3 టైమ్స్ రావడం జరిగింది. ఏది నెట్ ప్రాఫిట్ కాబట్టి 3 టైమ్స్ కాబట్టి ఓకే. ఇక అంటే కానీ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ వచ్చింది ఇప్పటి వరకు. అయితే యాన్యువల్ వచ్చేటప్పటికి 687కి 1170 నియర్లీ డబుల్ అనమాట. టీటీఎం చాలా మంచి కంపెనీ. మీరు హోల్డ్ చేసుకుంటే ఏప్రిల్ మీద దాకుంటే మంచి పైసలు వస్తాయి. 160 కోట్లు షేర్ క్యాపిటల్, రిజర్వ్లు వచ్చి 4,434 కోట్లు. కొంచెం బారోయింగ్స్ ఉన్నాయి 3,156. ఇక 3 క్యాష్ ఫ్లో. ఇన్వెస్టర్స్ వచ్చి ప్రమోటర్ స్టేక్ వచ్చి 45.46, ఎఫ్ఐఎల్ వచ్చి 20.76, డిఏఎల్ 2.08, పబ్లిక్ వచ్చి 31.70. ఇక పీర్స్ వచ్చేటప్పటికి ఇవన్నీ మళ్ళీ మనం చూస్తున్నటువంటివే. గ్రాఫ్ ఆల్రెడీ దిగుతుంది. ఇంకా దీపక్ ఫర్టిలైజర్స్ వచ్చి వెబ్సైట్కి వెళ్తున్నాం. వెబ్సైట్కి వెళ్తే ఈ వెబ్సైట్లో మనము చూసినట్టయితే వాళ్ళ బిజినెస్ ఏంటిది, ఇండస్ట్రియల్ కెమికల్ మ్యానుఫ్యాక్చరర్, టెక్నికల్ అమ్మోనియా నైట్రేటు, క్రాప్ న్యూట్రిషన్ ప్రోడక్ట్స్. ఇట్లా క్లిక్ చేస్తే దాని యొక్క చూపిస్తుంది మ్యానుఫ్యాక్చరింగ్ ఏమేమి ఉన్నాయి. ఇండియాస్ లార్జెస్ట్ ట్యాన్ కాంప్లెక్స్ ప్రొడ్యూసింగ్ యాన్ మెల్ట్ హెచ్డిఏన్ ఎల్డిఏన్ ఏదన్నా ఇలా చదువుకోవాలన్నమాట. మనం టెక్నికల్ అమ్మోనియం నైట్రేట్, టీఏఎన్ అంటేని టెక్నికల్ అమ్మోనియం నైట్రేట్, ర్యాంక్డ్ అమాంగ్స్ లీడింగ్ ప్రొడ్యూసర్స్ ట్యాన్ ఇన్ ద వరల్డ్. అంటే టెక్నికల్ అమ్మోనియం నైట్రేట్లో వరల్డ్లోనే వీళ్ళు లీడింగ్ అనమాట. ది ఓన్లీ ప్రొడ్యూసర్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్ గ్రేడ్ లో డెన్సిటీ ప్రిల్డ్ యాన్ ఇన్ ఇండియా, ప్లాటినం ఇవన్నీ అనమాట వాళ్ళ యొక్క కంపెనీ ఏదైతే ఉందో. ఇది ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది? ఇవి దీపక్ ఫర్టిలైజర్స్ అండ్ పెట్రోకెమికల్స్ కార్పొరేషన్ లీడింగ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అండ్ ఇండస్ట్రియల్ కెమికల్స్. ఇది 1979లో సెటప్ అయింది. అమోనియా మ్యానుఫ్యాక్చరర్ వీళ్ళు. దీపక్ ఫర్టిలైజర్స్ ఇవాళ వచ్చి పబ్లిసిటీ మల్టీ ప్రొడక్ట్ ఇండియన్ కాంగ్లోమెరేట్ విత్ యాన్యువల్ టర్నోవర్ $1 బిలియన్ విత్ ఏ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో స్పానింగ్ ఇండస్ట్రియల్ కెమికల్స్. ఇది సింపుల్గా దీపక్ ఫర్టిలైజర్స్ అండ్ పెట్రోకెమికల్స్ యొక్క ఇన్ఫర్మేషన్. ఓకే, ఇది మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్. ఇప్పుడు మనం మళ్ళీ ఏముండైతే 2500 కంపెనీలు దాకా బోర్డు మీటింగ్ రిజల్ట్స్ వస్తే అలా మనకు ఒక 200 కంపెనీలే దొరికినాయి. మంచి కంపెనీలు, మంచి అంటే ప్రాఫిట్లో ఉన్నటువంటివి. సిమెంట్ అయితే అసలు ఒక సిమెంట్ సెక్టార్లోనే లేదు.
అంటే అన్ని లాస్లోనే ఉన్నాయి. అంటే లాస్ట్ ఇయర్కి ఇప్పటికి మరి ధరలు పెరిగినాయి కదా అంటే ఓకే, పెరిగితే పెరగచ్చు. షేర్లు పెరిగినాయి కదా అంటే పెరిగితే పెరగచ్చు. కానీ షేర్లు పెరిగేదానికి ఫండమెంటల్కి చాలా తేడా ఉంటుంది. వాల్యూ కనుక ఉంటే ఒకవేళ ఇవాళ కాకపోయినా రేపైనా పెరుగుతుంది. వాల్యూ లేకుండా కనుక పెరిగితే పెరగొచ్చేమో, కానీ పడేటప్పుడు మాత్రం పెద్ద మొత్తం పడుతుంది. అది గమనించాలి. అంటే మనకేంది టెక్నికల్గా ఇప్పుడు సిమెంట్ కంపెనీలు అన్నీ పైకి పోతున్నాయి, కానీ ఫండమెంటల్గా అవి ప్రాఫిట్లో లేదనమాట. అవి మనం గమనించాలి. అందుకని ఇప్పుడు సిమెంట్ సెక్టార్ మనం అసలు డిస్కషనే చేయలేదు. ఎందుకోసం అంటే లేవు. అయితే మనం ఏం చేయాలి, ఏ సెక్టార్ బాగుంది, ఏ కంపెనీలు బాగున్నాయి, ఏ సెక్టార్లో ఏ కంపెనీలు బాగా ఉన్నాయి అవి చూసుకొని ఇప్పుడు కొనుక్కొని, అంటే ఇప్పుడు డిసెంబరు మళ్ళీ ఎక్కడో ప్రాఫిట్ బుకింగ్ జరుగుద్ది, కరెక్షన్ వస్తుంది, సైడ్ వేస్లోకి వెళ్తుంది. మళ్ళీ జనవరిలో యాన్యువల్ అంటే అమెరికాలో న్యూ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయ్యింది. మళ్ళీ బోర్డు మీటింగ్ రిజల్ట్స్ ఉంటుంది, మళ్ళీ బడ్జెట్ ఉంటుంది. అందుకని మళ్ళీ మార్కెట్లు పచ్చగా ఉంటాయి అన్నమాట. అందుకని అది గమనించాలి. ఇప్పుడు ఆల్రెడీ ఆల్ టైమ్ హైలో ఉన్నాం మనం, ఎక్కడో దగ్గర ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఇవన్నీ మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్. ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలి అనుకుంటే మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెట్టండి, నేను గ్రూప్లో యాడ్ చేస్తా, ఎక్స్ప్లెయిన్ చేస్తా. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.